హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్లో ఏ సబ్జెక్ట్స్లో ఎన్ని గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తున్నారు అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. మొదటిగా మ్యాథమెటిక్స్లో ఒక క్వశ్చన్ రాంగ్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్, మీరు గమనించే ఉండొచ్చు. ఇక్కడ థర్డ్ క్వశ్చన్, ఏ ఫ్లాగ్ పోల్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఇస్ 15 meters away from the foot of the tower. The angle of elevation of the top of the tower is 45 degrees. Draw a suitable diagram for the given data. సో ఈ క్వశ్చన్ రాంగ్ ఉంది స్టూడెంట్స్. ఇక్కడ రెండు ఇచ్చాడు, ఫ్లాగ్ పోల్ అన్నాడు అండ్ టవర్ అన్నాడు. సో సిచ్యువేషన్ సరిగా లేదు. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ వాల్యుయేషన్. గివెన్ డేటా ఈజ్ ఇన్సఫిషియంట్. థర్డ్ క్వశ్చన్ టిఎస్. సో గివెన్ డేటా ఈజ్ ఇన్సఫిషియంట్, 2 marks, యాడ్ స్కోర్. సో యాడ్ చేయమన్నారు, బట్ వన్ కండిషన్ మీద, అవార్డ్ మార్క్స్ ఫర్ దోస్ హూ అటెంప్టెడ్ ద క్వశ్చన్. సో ఎవరైతే క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి మ్యాథ్స్లో 2 marks థర్డ్ క్వశ్చన్కి అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మ్యాథ్స్లో కాకుండా గ్రేస్ మార్క్స్ ఏ సబ్జెక్ట్లో అలాట్ చేస్తారనేది కూడా చూద్దాం. బయాలజీలో 6th క్వశ్చన్లో 1 and 2 ఈ రెండింటికి మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ రిలవెంట్గానే ఉన్నాయి, కానీ యాజ్ పర్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇవ్వలేనందుకు సో ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అదేంటి అంటే 6th క్వశ్చన్లో ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ 6th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వెంట్ 1 mark, ఆక్సిన్స్ 1 mark. సో మీరు కరెక్ట్ రాసిన మార్క్స్ వస్తుంది, రాంగ్ రాసిన మార్క్స్ అలాట్ చేస్తారు. సో థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ మాత్రం ఎలాంటి మార్క్స్ అలాట్ చేయడం జరగదు, మీరు ఇది రాయాల్సి ఉంటుంది. సెల్ ఎలాంగేషన్, డిఫరెన్సియేషన్ ఆఫ్ షూట్స్ అండ్ రూట్స్. ఫోర్త్ అగార్ ఆర్ అగార్ బ్లాక్. సో ఇది ఆల్రెడీ నేను కీ చేశాను స్టూడెంట్స్, మ్యాక్సిమం కరెక్టే రాశాను కీలో. సో ఇక్కడ మాత్రం అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం ఇవ్వలేదు అని 2 marks అలాట్ చేయడం జరుగుతుంది. సో 4 marks మీకు ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. మ్యాథ్స్లో ఫస్ట్ సెక్షన్లో థర్డ్ క్వశ్చన్కి 2 marks అండ్ బయాలజీలో సెక్షన్ 2లో 6th క్వశ్చన్కి 1-2 బిట్కి 2 marks. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. One more information, I will upload all the Principle of Valuation 2024 within couple of days. Stay tuned and happy vacations.